హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కృష్ణప్రసాద్ బెయిల్పై బయటికి రావడానికి 2 lakhs ఖర్చవుతుంది అని లాయర్ చెప్పడంతో చెర్రీ పాపం ట్రై చేస్తాడు. కానీ 2 lakhs చెర్రీకి అరేంజ్ అవ్వవు. శరత్చంద్ర కూడా అడ్డుపడడంతో ఏమీ చేయలేక భూమికి కాల్ చేస్తాడు చెర్రీ. హలో భూమి, ఇక్కడ ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. 2 లక్షలు అరేంజ్ చేయలేకపోతున్నాను. నువ్వే ఏదో ఒకటి చేయాలి భూమి. గగన్ అన్నయ్యని ఎలా అయినా కన్విన్స్ చేయాలి అని అంటారు. అయ్యో చెర్రీ, ఈ విషయం చెప్తే గగన్ అన్నయ్య ఇస్తాడా చెప్పు అని అంటుంది. అందుకే చెప్తున్నాను, వేరే ఏదో ఒక ప్లాన్ వేసి గగన్ అన్నయ్యే మనకి దిక్కు కాబట్టి ఆ 2 లక్షల్ని సంపాదించు భూమి అని అంటాడు చెర్రీ. సరే చెర్రీ, నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను, నువ్వు నువ్వు ఫోన్ పెట్టే అని శారద దగ్గరికి వెళ్తుంది భూమి. జరిగిందంతా చెప్తుంది. వాడు అమ్మ భూమి, వాడు ఎవరైనా అనాథ పిల్లలకు కానీ అవసరంలో ఉన్న వాళ్ళకి కానీ సహాయం చేయడానికి ముందుంటాడు. నీకు వాడి గురించి తెలుసు కదా, కాబట్టి ఇప్పుడు మనం ఏదో ఒకటి చెప్దాం, అప్పుడు గగన్ ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడు అని శారద అంటుంది. అత్తయ్య నిజమేనా? సరే అలాగే ప్లాన్ చేద్దాం. బావా డబ్బులు ఇస్తే మనకి అదే చాలు అని పాపం భూమి అయితే ఒక ప్లాన్ వేస్తుంది. అప్పుడే గగన్ ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా గగన్ ఇంటికి రాగానే భూమి ఏడుస్తూ ఉంటుంది. హే ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. నాన్న గగన్, ఏం చెప్పమంటావురా, పాపం పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. ఒక చిన్న పిల్లకి క్యాన్సర్ అంటారా, ట్రీట్మెంట్ చేయించాలంటే 2 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారంట. వాళ్ళు ఎంత బాధపడుతున్నారోనని పాపం భూమి ఏడుస్తుందిరా అని అంటారు శారద. ఏంటి, చిన్న పాప? పాపం ఇంత చిన్న వయసులో అంత కష్టం దేవుడు ఎందుకు ఇచ్చాడో. సరే ఆ 2 lakhs నేను ఇస్తాను కదా అని అంటాడు గగన్. ఒక్కసారిగా భూమి అండ్ శారద ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. గగన్ నిజంగానే అంటున్నావా అని అంటుంది శారద. అయ్యో ఇందులో చెప్పడానికి ఏముందమ్మా, ఆ పాప ప్రాణాలు బ్రతికి బయటపడితే అదే కదా మనకి చాలు. నిజంగా అది ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. మన వల్ల ఒక పాప ప్రాణం కాపాడగలిగామంటే అంతకు మించిన పుణ్యం ఇంకేమైనా ఉంటుందా? ఇదిగో 2 lakhs తీసుకో అని ఇంకా భూమికి ఇస్తాడనమాట. వెంటనే గగన్ థ్యాంక్ యూ సో మచ్ బావా, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి బిల్ కట్టేసి వస్తానని చెప్పి ఇంకా భూమి అయితే లాయర్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇంకా లాయర్కి వెళ్ళి ఇదిగోండి సార్ 2 lakhs, మా మావయ్యని ఎలా అయినా మీరే బెయిల్పై బయటికి తీసుకురావాలని చెప్పడంతో ఇంకా అలా 2 lakhs తీసుకుంటారనమాట లాయర్. ఓకే, బెయిల్ నేను రావడానికి మ్యాక్స్లో మ్యాక్స్ ట్రై చేస్తాను, బట్ ఇట్స్ మనం చెప్పలేం అన్సర్టైన్. 99% ట్రై చేస్తాను, 1% ఆ దేవుడి పైన భారం వేస్తాను అని అంటారు. ఓకే లాయర్ గారు, మీరు చేసిన ప్రయత్నం మీరు చేయండి అని భూమి నమస్కారం పెట్టి అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇది ఇలా ఉండగా కోర్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అలా జడ్జ్ అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ డిఫెన్సివ్ లాయర్ యొక్క వాదనలు వింటూ ఉంటారు. కృష్ణప్రసాదే హత్య చేశాడు అని రత్నం చెప్పింది అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ ఉంటారు. కానీ డిఫెన్సివ్ లాయర్ మాత్రం, చూడండి యువర్ ఆనర్, ఆ పని మనిషి రత్నం నేర చరిత్ర మీ ముందు ఉంచాను. తను ఇప్పటి వరకు ఎన్నో పాపాలు చేసింది. హ్యూమన్ ట్రాఫికింగ్, మర్డర్, ఎన్నో పౌడర్ సప్లై అలాంటివి చేసింది. అలాంటి ఒక నేరస్తురాలు కృష్ణప్రసాద్ పేరు చెప్పింది అంటుంటే అది ఎంతవరకు కరెక్టో మనం చెప్పాలి. ఒకవేళ నిజంగా కృష్ణప్రసాద్ గారు డబ్బిచ్చి ఈవిడికి సహాయం చేయాలి, హత్య చేయాలి అంటే ఆ డబ్బులు ఎక్కడో చూపించమనండి. డబ్బులైతే ఊరికే ఇవ్వరు కదా. తన ఇంట్లో పెట్టిందా, లేకపోతే ఎక్కడ పెట్టింది, తనకి ఎలా ఇచ్చాడు, లైక్ ఆన్లైన్లో వేశారా, బ్యాంక్లో వేశారా, చేతికి ఇచ్చారా, ఆ సాక్ష్యాలు చూపించమనండి అని అడుగుతారు. పని మనిషి రత్నం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. ఇంకా వెంటనే భూమి, యువర్ ఆనర్ చూశారు కదా, ఆ పని మనిషి రత్నం ఏమీ మాట్లాడలేకపోతుంది. దయచేసి మా మావయ్యకి బెయిల్ ఇప్పించండి యువర్ ఆనర్ అని అడిగేసరికి అపూర్వ, శరత్చంద్ర టెన్షన్లో చూస్తూ ఉంటారు. ఇంకా అలా న్యాయం ప్రకారం వాదోపవాదాలు విన్న తర్వాత కృష్ణప్రసాద్ నేరం చేశాడని కేవలం ఈ పని మనిషి సాక్ష్యం తప్ప ఇంకా ఏదీ లేదు కాబట్టి తనకి బెయిల్ గ్రాంట్ చేస్తున్నాను. అండ్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి అతని మీదే ఇదంతా లైక్ బర్డెన్ అయితే ఉంది. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ప్లెయింటిఫ్ పైనే ఉంది కాబట్టి మీరు అతి త్వరలోనే నిజాన్ని నిరూపించుకోవాలి అని చెప్పడంతో ఇంకా కృష్ణప్రసాద్కి బెయిల్ వచ్చిందని భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే కృష్ణప్రసాద్ భూమిని అభిమానంగా హక్ చేసుకుంటారు. అమ్మ భూమి, నన్ను నువ్వు కాపాడిన దేవతవమ్మ అని పాపం అండంతో, మావయ్య మీరు మంచివాళ్ళు, మీకు న్యాయం ఉంది మావయ్య, మీరు ఎలాంటి తప్పు చేయలేదు, అలాంటప్పుడు మీరు జైలు శిక్ష అనుభవించకూడదు మావయ్య అని చెప్పి పాపం హ్యాపీగా చెప్తుందనమాట భూమి. అప్పుడే అపూర్వ, అంతా అయిపోయింది అనుకోవద్దు, నీ పని
తర్వాత చెప్తానని చెప్పి అపూర్వ అలా అన్నట్లు ఫేస్ పెట్టి కోపంగా వెళ్ళిపోతుంటే కృష్ణప్రసాద్, నన్ను ఎప్పుడూ లేనంత అవమానం చేస్తావా? నేనే తప్పు చేయకపోయినా పోలీసులతో నన్ను కొట్టిస్తావు కదా, ఇప్పుడు చూడు నీపై ఎలా పొగ తెచ్చుకుంటాను అని కృష్ణప్రసాద్ అయితే, అమ్మ భూమి మీరింటికి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని అంటారు. అది కాదు మావయ్య, మీరు కూడా రండి అని అంటుంది. చెప్పాను కదమ్మా నాకు చిన్న పనుందని, నేను వస్తాను మీరు వెళ్ళండి అని పంపించేసి అపూర్వకి ఫోన్ చేసి ఒక ప్లేస్కి రమ్మంటాడు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా గగన్ తన ఆఫీస్కి రీచ్ అయిపోతాడు. సో ఆఫీస్లో ప్యూన్తో చెప్తాడనమాట, మీరు ఒకసారి వాటి పేపర్ తీసుకురండి, ఒక చిన్న పాప గురించి పేపర్లో వేశారంట కదా, క్యాన్సర్ పేషెంట్ అంట కదా అని అనేసరికి పేపర్ తీసుకువస్తారా ప్యూన్. బట్ ఆ పేపర్లో అలాంటి న్యూస్ ఏమీ ఉండదు. సార్ మీరు చెప్పినట్టు ఇవాటి న్యూస్ పేపర్లో అలాంటి న్యూస్ ఏమీ రాలేదు సార్ అని చెప్పడంతో అదంతా అబద్ధం అని అర్థమవుతుంది గగన్కి. హుటాహుటిన ఇంటికి బయలుదేరుతాడు గగన్. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్కి బెయిల్ వచ్చినందుకు శారద, భూమి, పూరి, శివ నలుగురు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా ఎగిరి గంతులేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా గగన్ రావడం గమనిస్తుంది శారద. పదండి పదండి వెళ్ళిపోదామని చెప్పి ఇంక అక్కడి నుండి శారద, పూరి, శివ వెళ్ళిపోతారు. భూమి మాత్రమే చూసుకోకుండా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఇంకా ఎదురుగా చూసేసరికి గగన్ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. బావా అని అంటుంది. ఏంటి ఏం మాట్లాడట్లేదు? నువ్వు ఎవరికి ఎవరికి ఆ డబ్బులు ఇచ్చావు? నా దగ్గర 2 lakhs తీసుకొని ఏం చేశావు అని అడుగుతాడు గగన్. హో, అంటే కృష్ణప్రసాద్కి బెయిల్ వచ్చింది నీ వల్లేనా అని అంటాడు గగన్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. బావా అది కాదు బావా. షటప్, జస్ట్ షటప్. అంటే నాకు చెప్పకుండా నా మనీతో అతనికి బెయిల్ ఇప్పించావా అని అంటారు. వెంటనే శారద, గగన్ ఏమనద్రా అని అంటుంది. నువ్వు నువ్వు మోసం చేసిందే కాకుండా నీ పాపంలో మా అమ్మకు కూడా చోటిస్తావా? మా అమ్మని కూడా మోసపోయేలా చేస్తావా? మా అమ్మని కూడా నాటకం ఆడేలా చేస్తావా అని చెప్పి గట్టిగా అరుస్తాడు గగన్. బావా అరవద్దు బావా, కోప్పడద్దు, ఎందుకంటే నిజంగా నాన్న మావయ్య ఎలాంటి తప్పు చేయలేదు బావా, మావయ్య చాలా మంచోడు బావా అంటుంది. ఏయ్, అతను తప్పు చేశాడో చేయలేదో ఐ డోంట్ కేర్ అండ్ ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. దాని గురించి నాకు అవసరమే లేదు. ఆయన మమ్మల్ని చిన్నప్పుడు ఎప్పుడు వదిలేశారో ఆయన నాకు ప్రాణాలతో లేనట్టే అని గగన్ అని గట్టిగా అరుస్తుంది శారద. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అమ్మా అని అంటాడు. ఇంకొకసారి నీ నోట్లో నుండి ఆ మాట వచ్చింది అంటే కొడుకు అని కూడా చూడను. ఏం చేస్తానో నాకే తెలీదు, గుర్తుపెట్టుకో. ఆయన ఏం చేసినా దానికంటూ వెనకాల ఒక కారణం ఉంటుంది. కారణం తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో ఆయనని దూషించద్దు, గుర్తు పెట్టుకో అని శారద ఎప్పుడు లేనట్టు కోపం చూపించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. గగన్ భూమి వైపు చూస్తూ ఇదంతా నీ వల్లే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా భూమి, సర్లే నాకెప్పుడు ఉండేదేగా బావ కోపాన్ని నేను ఎన్నోసార్లు తట్టుకున్నాను, అయినా మావయ్య బయటకు వచ్చారు, అదే నాకు ఆనందం అని భూమి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా కృష్ణప్రసాద్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ అపూర్వని ఒక ప్లేస్కి రమ్మని చెప్పి ఇంకా అపూర్వని చంపేయడానికే ఫిక్స్ అవుతాడు. ఎందుకంటే అతను అన్నిటికంటే ముఖ్యంగా కోరుకున్నది పరువు. ఆ పరువు తీసి శోభాచంద్ర గారిని చంపారనే నింద వేసి తనని అంతలా అవమానించేలా చేసినందుకు అపూర్వపై కోపంతో రగిలిపోతూ, నిన్ను చంపేస్తే ఇంకా ఎలాంటి దరిద్రం ఉండదు, నిన్ను చంపేస్తేనే అందరికీ మనశ్శాంతి కలుగుతుంది, ఒకవేళ నేను నిన్ను చంపకపోతే నువ్వు నా భార్య శారదని, నా కొడుకు గగన్ని, నా కోడలు భూమిని కూడా చంపేస్తావు. ఇలాగే నిందలు వేసి నీ నిజాయితీని నిరూపించుకోవడానికి నువ్వు ఆ శరత్చంద్ర ముందు జేజేలు కొట్టించుకోవడానికి ఇరికిస్తావు. కాబట్టి ఇవాళ నీ అంతం చూస్తానని చెప్పి కృష్ణప్రసాద్ అయితే అపూర్వ వెంట పరిగెడతారు. అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర గన్ను పట్టుకొని వస్తారనమాట కృష్ణప్రసాద్ దగ్గరికి. ఏయ్ కేపే, చెయ్యి వదులు లేకపోతే అని అంటాడు. ఇంకా వెంటనే అపూర్వ మెడపై కత్తి పెడతాడు కృష్ణప్రసాద్. వదలను వదలను, నేను చెప్పింది వినండి, నిజమన్నీ నమ్మండి, అప్పుడే నేను ఈ అపూర్వని విడిచిపెడతాను అని అంటారు. ఏంటి కేపీ, నిన్ను నువ్వు సమాధించుకోవడానికి, నిన్ను నువ్వు న్యాయంగా చేసుకోవడానికి నన్ను బ్లేమ్ చేస్తున్నావా? మర్యాదగా వదులుతావా వదలవా అని అంటారు. ఇప్పటికైనా నిజం తెలుసుకో మిస్టర్ శరత్చంద్ర, ఎప్పుడు కోపంతో ఊగిపోవడం, బీపీ తెచ్చుకోవడం, ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం కాదు, బ్రెయిన్ పెట్టి ఆలోచించు.
నేను నిజంగా శోభాచంద్రాన్ని చంపినట్టే అయితే నేను ఎందుకు ఇన్ని రోజులు నీ ఇంట్లో ఉంటాను? అదంతా కాదు, ఈ అపూర్వ ఎంతలా ఎంతలా నిన్ను కపట నాటకం ఆడిచ్చిందో, నీ కళ్ళు ఎంతలా కప్పిందో ఇవాళ నేను చెప్తాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా చెప్తాను. రేపు అవన్నీ నిజాలని నీకే అర్థమవుతాయి శరత్చంద్ర అని అంటారు కృష్ణప్రసాద్. కేపీ నోరులేస్తుంది అని అంటారు. అవును, ధైర్యం కూడా వచ్చింది. ఇంక నువ్వు నన్నేమీ చేయలేవు. ఇప్పుడు నేను నా కొడుకు దగ్గరే ఉంటాను. నా కొడుకుతోనే బ్రతుకుతాను. నువ్వెవడ్రా? నువ్వొద్దు, నీ ఇల్లు వద్దు, పో. ఇప్పుడు చెప్తున్నాను, నేను నిర్దోషిని నిరూపించుకున్న తర్వాత నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా క్షమించేదే లేదు అని కృష్ణప్రసాద్ పొగరుగా అక్కడిని వెళ్ళిపోతే, నేనెందుకు నిన్ను వదిలిపెట్టానో తెలుసా? ఎందుకంటే నేను చంపేయగలను. ఒక మంచి వ్యక్తికి కోపం వస్తే అది ఎక్కడి వరకు వెళ్తుందని తెలియడానికే నిన్ను వదిలిపెడుతున్నాను, గుర్తుపెట్టుకో అని ఇంకలా అక్కడి నుండైతే వెళ్ళిపోతారు కత్తిపడేసి కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ గగన్ వాళ్ళ ఇంటికి వస్తుంటే, ఆగండి, ఎక్కడికి వస్తున్నారు? ఎవరిల్లని ఇక్కడికి వస్తున్నారు? మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటాడు గగన్. చూడు గగన్, నేను నిర్దోషిని, తప్పు చేయలేదు అలా అని నా కోడలు నమ్ముతుంది, సరైన సాక్ష్యాన్ని తీసుకొస్తుంది. నిజంగా నేను తప్పు చేశానని నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటావా? నేను ఇప్పటి వరకు ఒకరి చెప్పు చేతల్లో బ్రతికాను, ఒకరి దగ్గర పనిచేశాను, అంతేకాని హత్య చేయాల్సిన అవసరం, అది కూడా నా చెల్లెమ్మ శోభని హత్య చేయాల్సిన అవసరం నాకు నిజంగా లేదు, ఎప్పటికీ రాదు కూడా. ఆ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, నేను నిర్దోషిని. ఆ ఇంటికి నేను వెళ్ళలేను. అందుకే నేను నా భార్య, నా కొడుకు దగ్గరికి వచ్చాను. వాళ్ళే నా ప్రపంచం. ఇకపై నువ్వు ఏం చెప్తే నేను అదే చేస్తాను. నిర్దోషం తెలిసాక నీతో నేను నాన్న అని పిలిపించుకుంటాను అని ఇంకలా కృష్ణప్రసాద్ గగన్ అనుమతి లేకుండానే లోపలికి వస్తాడు. శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మావయ్య, మీకు ఇష్టమని ఇవాళ చికెన్ బిర్యానీ చేశాను అని అంటుంది భూమి. గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు. అనుకొని ఇంక భూమి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకలా హ్యాపీగా కృష్ణప్రసాద్ అయితే భోజనం చేస్తూ ఉంటారు. అమ్మ భూమి, నీ భోజనం చాలా బాగుందమ్మా, నిజంగా కడుపు నిండా తింటున్నాను అని అంటారు. గగన్ అదంతా చూస్తూ చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇంక అందరూ హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటే ఇంక కృష్ణప్రసాద్ మొత్తం భోజనం చేశాక శారద వైపు చూస్తూ, శారద, పాపం శారద, గగన్ నేనున్నానని భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు అని అంటారు. మావయ్య, ఆయన సంగతి నేను చూసుకుంటానులే, మీరు హ్యాపీగా అత్తయ్యతో మాట్లాడుతూ ఉండండి. ఎన్నో ఏళ్ళ తర్వాత కలిసి ఇప్పుడు మీరు కదా మాట్లాడుకుంటున్నారు, సంతోషంగా ఉండండి అని చెప్పి ఇంకలా గగన్ దగ్గరికి భోజనం ప్లేట్ తీసుకువెళ్తుంది భూమి. హే, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. ఏ బావా, ఈ రూమ్లో నేను కూడా ఉంటాను కదా, అందుకే వచ్చాను అని అంటుంది. మర్యాదగా బయటికి వెళ్ళు అని అంటాడు. వెళ్ళను, నీకు తినిపించే వెళ్తాను అని అంటుంది. ఎలా తినిపిస్తావు అని అంటాడు. ఇలా అని ఒకసారి ఇది చూడండి బావా అని ప్లేట్ పక్కన పెడుతుంది భూమి. ఏంటి అని అంటాడు. ఒక్కసారి మీ చేతుల్ని ఇలా ఇస్తారా అని అంటుంది. నాకు చాలా కోపం వస్తుంది, మర్యాదగా బయటికి పోం అని అంటాడు. చేతులు ఇవ్వు బావా అని చేతులు తీసుకొని అక్కడే ఉన్న చున్నీతో చేతులు గట్టిగా కట్టేస్తుంది భూమి. హై యూ మెంటల్, ఏం చేస్తున్నావు? షో, ఇప్పుడు నేను తినిపిస్తాను, మీరు తినాలి, లేకపోతే నోట్లో కుక్కుతాను అని భూమి ఇంకా అలా గగన్కి ప్రేమగా అల్లరిగా భోజనం తినిపిస్తూ ఉంటే గగన్ ఇంక ఏమీ చేయలేక అలా కోపంగా చూస్తూ ఉంటాడు భూమి వైపు. బావా, ఒక్కటి చెప్పనా, మావయ్య తప్పు చేయలేదనే సాక్ష్యం నా దగ్గర ఉంది. ఆ కెమెరా అతను షాప్ ఓపెన్ చేయటం లేదు, అందుకే నాకు సాక్ష్యం దొరకలేదు. ఒక్కసారి కెమెరా దొరికితే నిజాలేంటో నీకే తెలుస్తాయి బావా అని అంటుంది భూమి. ఇంకా అలా గగన్ అండ్ భూమి ఇద్దరు ఒకరితో ఒకరు హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి ఆ షాప్కి వెళ్తుంది, బట్ ఆ షాప్ క్లోజ్ చేసే ఉంటుంది. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇదేంటి, ఎంత ట్రై చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి ఎలా అయినా ఈ షాప్ ఓపెన్ చేయించాలి అని చెప్పి ఇంకలా భూమి అయితే అటు ఇటు తిరిగి ఆలోచిస్తుంటే అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు. ఏంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు. బావా, చెప్పాను కదా బావా, షాప్ ఇదే బావా, ఈ షాప్ని ఓపెన్ చేస్తే కెమెరా తీసుకోవచ్చు బావా అని అంటుంది. చూడు, ఇప్పుడు ఈ షాప్ని ఓపెన్ చేసి కెమెరా తీసుకోవాలి అంటే అది చాలా పెద్ద విషయం, కాబట్టి మర్యాదగా చెప్తున్నాను, 10 ఇక్కడి నుండి వెళ్దాం అని అంటుంది. బావా, అది కాదు బావా అని చెప్పి అంటుంటే అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ సూర్య వస్తారు. సూర్య గారు, మీరు నాకు ఒక సహాయం చేయాలండి, ఈ షాప్ ఎలా అయినా ఓపెన్ చేయాలి అని అంటుంది. ఏంటి భూమి, నువ్వు ఇలా అడుగుతున్నావు? లేదు, నేను ఓపెన్ చేయలేను అని అంటారు. వెంటనే గగన్, భూమి,
నేను ఓపెన్ చేస్తాను అని ఇంకా వెంటనే షాప్ని ఓపెన్ చేస్తాడు గగన్. హే మిస్టర్, ఇలా ఒకరి షాప్ క్లోజ్ చేసినప్పుడు ఓపెన్ చేయడం తప్పు అని అనేసరికి మీ దగ్గర తప్పొప్పులు నాకెందుకు సార్, న్యాయం కావాలంటే షాప్ ఓపెన్ చేయాలి అని గగన్ అలా ఇంకా షాప్ ఓపెన్ చేస్తాడు. కెమెరా గురించి పాపం భూమి మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇంక ఇన్స్పెక్టర్ సూర్య కూడా అక్కడే ఉంటాడు. అలా ఇంకా కెమెరా కోసం మొత్తం వెతుకుతూ ఉంటే అప్పుడే తన కెమెరా తనకు కనబడుతుంది. సార్, ఇదే సార్ కెమెరా, ఈ కెమెరానే మీ అన్నయ్య గారు చూశారు, ఇందులోనే నిజం దాగి ఉంది, ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సార్ అని అనడంతో ఈ కెమెరా రిపేర్ అయిపోయింది అని అంటారు. కానీ ఇందులో సిమ్ ఉంటుంది కదా, మెమొరీ కార్డు ఉంటుంది కదా అని చెప్పి మెమొరీ కార్డు తీసుకొని ఓపెన్ చేసి చూసేసరికి క్లియర్గా అందులో శోభాచంద్రన్ చంపింది అపూర్వ అని తెలుసుకుంటారు. ఒక్కసారిగా ఇంకా సాక్ష్యం దొరికేసరికి గగన్ భూమి షాక్లో ఉంటారు. ఇన్స్పెక్టర్ సూర్య ఈ సాక్ష్యంతో ఆ అపూర్వకి జైలు శిక్ష పడుతుంది, మీరేమి కంగారు పడకండి అని ఇంకా సాక్ష్యాన్ని ఒక కాపీ తీసుకొని కోర్టులో సబ్మిట్ చేసి కృష్ణప్రసాద్ నిర్దోషి అని నిరూపించుకుంటారు భూమి అండ్ గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.